దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ శుభాది వందనాలు తెలియచేస్తూ ఉన్నా. ఈ వాక్యం వింటున్న పిల్లలందరూ మరి గ్రహించాలని, మరి ఇంకా జ్ఞానం కలిగి నడుచుకోవాలని, మరి యేసయ్య మాటల కొరకు ఎంతమంది సిద్ధపాటులో ఉన్నారో గ్రహిద్దాం, నేర్చుకుందాం. మరి వాక్యానుసారంగా దేవునికే మహిమ కలుగును గాక. వాక్యానుసారమైన జీవితంలో ఎంతమంది పిల్లలు సిద్ధపాటు కలిగి ఉన్నారో వాళ్ళందరి ఎడల దేవునికే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవాది దేవునికే వేవేల వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన అల్పురాల్ని, అభాగ్యురాల్ని, ఎన్నిక లేని దాన్ని, చెత్తపరకన ప్రభా, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ప్రతి కీడు, అవంతరములు, ఇరుకులు, ఇబ్బందులు తొలగించండి ప్రభా. ఏ అవరోధములు అడ్డుకుంటున్నాయో తండ్రి, ఆటంకములన్నిటినీ యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. ఆత్మశక్తితో నింపి ఆత్మబలముతో వాడుకోమని మనవి చేస్తున్నాను. మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడే. ఈ వాక్యం ఎవరి కోసం? ఈరోజు ఈ పూట మనం మాట్లాడే సమయంలో ఎవరి కోసం అంటే అన్యుల కోసం కాదు, పక్కనోళ్ళు, ఇరుగోళ్ళు, పొరుగోళ్ళ కోసం కాదు. ఆయన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధుల కోసం దేవుడు ఇక్కడ రాశాడు. నువ్వు ఏ పిలుపులో ఉన్నావో, ఏ పరుగులో ఉన్నావో, ఏ మెట్టులో ఉన్నావో, ఏ అనుభవంలో ఉన్నావో పరీక్షించుకోవాలి. మనము దేవుడికి నమ్మకముగా ఉన్నామా అంటున్నాడు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును, మనము ఒప్పుకొనిన అటువంటి పాపమో, లోపమో, అవిధేయతలు, ఎన్ని లోపములున్నా మనం ఒప్పుకొనిన వాటన్నిటినీ విడిచిపెట్టాలి. ఒప్పుకున్న వాటికి ఆయన చెప్తున్నాడు కదా, దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఒప్పుకున్నాము, కడుక్కున్నాం, మరలా మట్టి అంటకుండా, మరలా మలినం అంటకుండా మన హృదయాన్ని భద్రముగా పరిశుద్ధుల పిలుపులో పాలు పొందుకునేలాగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన పిల్లలారా, ప్రియమైన సహోదరులారా, మీ కొరకు దేవుడే మాట్లాడుతున్నాడు. నిజంగా పరిశుద్ధుల పిలుపులో ఉన్నామా? లేక వాక్యాన్ని అనుసరించలేని స్థితి, వాక్యాన్ని అవలంబించలేని స్థితి, ఇంకా అపనమ్మిక మీలో ఉందా? పరీక్షించుకోండి అని చెప్తున్నాడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. దేవునికి స్తోత్రం. మోషేకి దేవుని పని అప్పగించి ఆయన నియమించిన పనిలో నమ్మకంగా ఉన్నాడంట. వ్యతిరేకంగా మాట్లాడలేదు, దేవుడి మీద మోషే సనగలేదు, దేవుడి మీద నేరాలు మోపలేదు. దేవుని ఇంటిలో నమ్మకముగా ఉండవారికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ప్రతిఫలము ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవెంత నమ్మకంగా ఉంటున్నావు, ఎంత ఓర్పుగా ఉంటున్నావు, ఎంత ప్రేమగా ఉంటున్నావు? పరిశుద్ధుల పిలుపు నీకు అక్కర్లేదా? పరిశుద్ధులలో పాలు పంపులు వద్దా? ఈరోజే పరిశీలన చేసుకో. ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కృప నీకు దొరుకునుగాక, ఆయన కృప మహిమలు మీకు కలుగునుగాక. ఆయన అంటున్నాడు ఈరోజు. ఇంకేమంటున్నాడంటే, యేసు ప్రభు వారు కూడా దేవుడు తండ్రి అయిన యెహోవా
భూలోకానికి పంపిస్తే చనిపోయి దెబ్బలు తిని ఉపవాసాలుండి ఈ లోక ప్రజలందరి పాపాలు వీపు మీద మోసుకొని ప్రాణం పెట్టాలయ్యా, నువ్వు తిరిగి భూలోకం నుండి మరలా తిరిగి లేచి పరలోకానికి రావాలి అని అంటే యేసయ్య కూడా మోసే కన్నా ఇంకా గొప్పవాడుగా ప్రధాన యాజకుడుగా ప్రతిఫలము పొందాడు. ఆయనకి ఏం అప్పగిచ్చాడో అప్పగిచ్చిన దానిలో నువ్వు నమ్మకముగా ఉన్నావా? అంతే. ఈ లోకంలో ఒకవేళ ఏదైనా యేసయ్య సన్నిధిలో పని చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు, గుడోడవచ్చు, చాపదీయచ్చు, కానీ దేవుని మనస్సుతో చేస్తున్నావా? దేవుని మనస్సు, దీన మనస్సు కదా బైబిల్లో ఉంది. దీన మనస్సు గలవారి యొద్దను, వినయము గలవారి యొద్దను నేను నివాసము చేసేదను. ఆయనకు పరలోకం లేదా? నివాసం చేస్తాకి ఇల్లు లేదా? గూడు లేదా? నీతో నివాసం చేస్తానని ఒప్పుకుంటున్నాడు. నీకు మాటిస్తున్నాడు. నీవు వినయము కలిగి ఉంటే, దీన మనస్సు కలిగి ఉంటే నేను నీతో నివాసం చేస్తానంటున్నాడు. అంత గొప్ప దేవుడు ఇంత హృదయంలోకి వస్తానంటున్నాడు. ఇంత గొప్ప మాటలు విని కూడా మార్పు లేకపోతే యేసయ్య దగ్గర మనకు ప్రతిఫలము దొరకదు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. ఎంత వాక్యం చదివి వాక్యంలో ఏం రాశాడంటే, మోసే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా అయ్యాడు. ఇన్ని చెప్పి ఎవరు ఆ ఇల్లు అంటే ఆ ఇల్లు మనమే అని రాశాడు. మనమే అంటానికి గుండె మీద చెయ్యి వేసుకొని, ప్రభువా నా హృదయమో నీకు అప్పగిస్తున్నా, నా హృదయమో నీకు అంకితం చేస్తున్నా, నా హృదయంలోకి మీరు రండి ప్రభువా అని ఎవరు పిలుస్తున్నారో ఆ ఇంటిలోకి యేసయ్య రాటాకి ఇష్టపడుతున్నాడు. యేసయ్య రాటాకి ఇష్టపడుతున్నాడు. యేసయ్య నీలోకి వస్తే ఇంకెన్ని ఆశీర్వాదాలో, ఎన్ని ఔన్నత్యాలో, ఎంత గొప్ప ఫలమో, అద్భుతాలు చేస్తాడు. అవన్నిటిలో నీవు పాలు పంపులు పొందిన ఎడలా అట్టి ఆశీర్వాదము మనకు దొరుకునుగాక. ఆయన అప్పగిచ్చిన పనిలో నీకు ఇంటి పనే అప్పగిచ్చాడు. అందులో వాగుడు, సనుగుడు, తిట్టుడు, మనస్సు, ఈర్ష, ద్వేషం, అసూయ, నేనేనా, నేనే నేనే అని అంటే దేవుడు అందులో ఉండడం, ఇందులో ఇష్టమైన మనస్సులో ఉంటాడట. దేవునికి చోటు లేదు. మరియు వారి హృదయంలో, ఇందాక చదువుకుంటున్నాం మనం, రోమీలు రాసిన పత్రికలో ఉంది కదా మొదటి అధ్యాయం, వారి హృదయంలో చోటు ఇనొల్లకపోయారు కనుక వారి హృదయంలో దేవునికి చోటు లేదన్న భ్రష్ట మనసుకు అప్పగిస్తాడట. ఇక భ్రష్ట మనసుకు అప్పగిస్తే దేవుడు బిడ్డలాగా బతుకుతావు, కానీ నీకు మారు మనసు ఉండదు, నీకు రక్షణ అడ్డుపడదు, దేవుని రాజ్యము కోల్పోతావు. ఖచ్చితంగా మెళుకు కలిగి మనం భక్తి చేద్దాం, ఆత్మీయత కలిగి భక్తి చేద్దాం. యేసయ్య మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి ఇంకా ముందుకు వెళ్తే 3వ అధ్యాయంలో 12వ వచనము చదువుదాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. ఆశ్చర్యమైన మాటలు. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి దగ్గరైనా ఉందేమో, ఎవరిలోనైనా పని చేస్తుందేమో,
దుష్టమైన మనసు, దుష్ట మనసు, సాతాను మనసు, తొందరపడే మనసు, తొట్టిపడే మనసు, ఎన్నో రకాలుగా దుష్టుడు పన్నాగములు నీలో పన్నుతున్నాడేమో. 12వ వచనం ఖచ్చితంగా చదవాలి. సహోదరులారా అని పిలుస్తున్నాడు మనల్నే. అయితే జీవము గల దేవుని విడిచిపెట్టాలి అనుకుంటున్నావా? జీవము గల దేవునికి ఎడంగా ఉండాలనుకుంటున్నావా? ఎందుకని అని ప్రశ్న వేస్తే విశ్వాసము లేదు. మాకే ఈ దేవుడు ఇటు చేస్తున్నాడు, మా ఇంట్లోనే ఇటు చేస్తున్నాడు దేవుడు, ఆ దేవుడిని నమ్ముకుంటే మాకు అన్ని శ్రమలే అని ఎంతమంది మాకు చెప్తా ఉంటారు. దేవాది దేవుడు శ్రమలు పెట్టేవాడు కాదు. రాజ్యం ఇవ్వటానికి నిన్ను సరిగా నడవమంటున్నాడు, సూటిగా నడవమంటున్నాడు, తేటగా నడవమంటున్నాడు. ఆయన కొరకు ఎదురు చూసే గుంపులో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. విశ్వాసాన్ని వమ్ము చేసుకోకూడదు, నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎంత శ్రమలోనైనా, ఎంత శోధనలోనైనా ఆయన కృప మనకి ఆయన వాడుకుంటానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఇంకా జాగ్రత్తగా ఒకవేళ ఉండునేమో అంటే విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఆశ్చర్యమైన మాట. అప్పుడు మోషే నడిపించిన కాలంలో ఎన్నో సంవత్సరాలు 40 సంవత్సరాలు నడిపించినప్పుడు అందరూ విసిగించారు, అందరూ దేవుడి మీద ఎదురు తిరిగారు, మోషే మీద ఎదురు తిరిగారు. అప్పుడు వాళ్ళ హృదయము చనిగి గొనిగి భోజనం లేదే, తింటాగలేదు, వంటాగలేదు, బట్టలు లేవు, మోషే మాకు మంచినీళ్ళు లేవు, ఆహారం లేదు, పూరేళ్ళు కావాలి, మాంసం కావాలి, అబ్బా కీరకాయలు దోసకాయలు కావాలని ఇసుకించారు. అప్పుడు దేవుడు మనసు కఠినంగా మారిపోయిందట, వాళ్ళ మీదకి కోపము రగిలిపోయిందట. వాళ్ళు నోళ్ళల్లో అన్నం తింటా ఉండగానే నోటిలో అన్నం గొంతులో కూడా దిగలేదు, పొట్టలోకి వెళ్ళలేదు. అలాగే ఉన్నప్పుడు ఆయన ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరిస్తే చనిపోయారు. ఎంత ఆశ్చర్యం ఈ మాట. చనిపోయారు ఆ ప్రజలు. అందుకని అలా ఆనాడు ఉగ్రత, కఠినమైన మనసు మీ హృదయములు కఠినపరుచుకొనకుడి. ఇప్పుడు నేను అలాంటి వాడిని కాదు, అలా నేను చెప్పించట్లేదు, అలా కఠినంగా చూస్తలేదు మిమ్మల్ని అని చెప్తున్నాడు. చూసుకొనుడి, నేడు మీరు ఆయన శబ్దమును విని నేడులా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములు కఠినపరుచుకొనకుడి. ఆయన చెప్పింది కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏం చెప్పుకోమంటున్నాడు? నీకు ఇంకా సమయం ఉండగానే, వయస్సు ఉండగానే, ఓపిక ఉండగానే, నీకు సమయం చాలా దగ్గరగా సమీపముగా ఉంది కాబట్టి ఒకరికొకరు చెప్పుకొని బుద్ధి చెప్పుకోండి, ఒప్పుకోండి, దిద్దుకోండి అని చెప్తున్నాడు. మనకు సమయం నీకు చాలా ఇస్తున్నా, దిద్దుకోవటానికి, ఒప్పుకోవటానికి, ప్రార్థించటానికి సమయం ఇస్తున్నా. అయినను విననొల్లని స్థితిలో జీవిస్తే నా ఉగ్రత తప్పదు అంటున్నాడు. వాక్యం చెప్తుంది. మరి ఇంకా ఏమంటున్నాడంటే దృఢ విశ్వాసం కోల్పోకుండా ఉండాలట. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6-11 యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. 2వ అధ్యాయం 4 మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములను కూడా చూడవలను. ఎంత మాట ఇది! మన కార్యాలే, మన పొట్టే, మన దేవుడే, మన ఇల్లే దేవుడు, మన పొట్టే దేవుడు. ఇలాంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు? ప్రతివాడు నీ కార్యాలు, నీ సొంత కార్యాలు కాదు, ఇతరుల కార్యాలు కూడా నువ్వు చేయాలి. వాళ్ళకు కూడా పరిచర్య, సహాయము, ఆదరణ,
కలిగించాలని చెప్తున్నాడు. ఈ మాట ఎవరైనా చెప్తారా మనకి? అమ్ముందా? నానుండాడా? నాన్న మరిచాడు, అమ్మ విడిచిపెట్టింది. అయితే దేవుడు విడిచిపెట్టలా. ఏమంటారు మీరు? నా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, నేను బోధిస్తున్న దేవుడు, నేను మాట్లాడే దేవుడు మీతో ఏం చెప్తున్నాడంటే ఆయన ఎన్నడో విడువడు, ఎడబాయడు. మా అమ్మకి మా నాన్నకి చెప్పిన వాగ్దానములో వాళ్ళు చనిపోయారు. అమ్మ మరిచిపోయింది, నాన్న విడిచిపెట్టాడు, యేసయ్య విడిచిపెట్టలేదు. యేసయ్య నోటి మాట విడిచిపెట్టలేదు, దాటిపోలేదు. ఇప్పటికి నన్ను లేవనెత్తి బలపరుస్తూ ఆయన పని చేపిస్తున్నాడు, ఆయన కొరకు వాడుకుంటున్నాడు. ఈ బలము నాది కాదు, దేవుని బలమే, దేవుని కృపే. ఎంత ఔన్నత్యమో! మందిరాలు, ప్రార్థనలు, సంఘాలు నడిపించడానికి నేను ఏపాటిదాన్ని, ఆయన ఎదుట దుమ్ములాంటి దాన్ని, ఆయన ఎదుట నిలబడటానికి యోగ్యత లేని దాన్ని. అయినా ఆయన ఉచితమైన కృప చేత వాడుకుంటున్నాడు. ఇక్కడ చూడు, ఆయన అంటున్నాడు 4వ వచనంలో ఏమన్నాడంటే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. క్రీస్తు యేసుకి ఏం మనసు ఉందమ్మా? ఏం మనసు ఉంది? పెట్టే మనసు లేదా? స్వస్థపరచువాడు కాదా? వ్యాధులు, రోగములు, దెయ్యాలు, శక్తులు ప్రభువుకి ఎదురు రాలా. ఎక్కడైనా తాళ్ళతో కట్టేసిన, గొలుసులతో బంధించిన, సేనా నేను సేనాని అని చెప్పిన ఇతన్ని విడిచిపోవాలని చెప్పాడు దేవుడు. అంత శక్తివంతుడు నిన్ను విడిచిపెట్టడని నేను చెప్తున్నా. అంత శక్తివంతుడు ఆయన పాదాల దగ్గర నువ్వు ఉంటే నిన్ను నడిపించబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, ఆయన కృపలో నిన్ను వాడుకోబోతున్నాడు. అందుకని వాక్యం ఇంకా సొంత కార్యముల్ని మాత్రమే కాక ఇతర కార్యాలు, వాళ్ళ సంగతి మనకెందుకు, వీళ్ళ సంగతి మనకెందుకు, మనకెవళ్ళని పెట్టేవాళ్ళకే చేద్దాం, మనకేమన్నా చూసేవాళ్ళకే చేద్దాం. ఈ మనసు ఉండేవాళ్ళు దేవుడి మనసు కాదు. ఎవరి దగ్గరకైనా వెళ్ళి వారి హృదయం బాధలో ఉంటే కన్నీరు తుడిచేలాగా, ఓదార్చేలాగా నీవు వారి కార్యాలేంటో, వారి సమస్య ఏంటో బాధ్యత తీసుకొని ప్రార్థన చేసేలాగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. అప్పుడే ఆయన కృప నీకు తోడుగా ఉండిపోతుంది. నీ దీపం వెలిగించబడాలి. మొదట అనేక దీపాలు వెలిగించాలి. యేసు ప్రభువారు యోహోను పత్రికలో రాశాడు, మొదటి పత్రికలో, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు అని చెప్పాడు. ఆ వెలుగయ్యున్న దేవుడే నీ హృదయాన్ని వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యం ఉంటున్న పిల్లలారా, ప్రియ సహోదరులారా, మీ హృదయాల్ని వెలిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ దినమే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము ప్రభు చెబుతున్నాడు. ఈ సమయాన్ని ఎంతమంది పోగొట్టుకుంటున్నారు, ఈ సమయాన్ని ఎంతమంది దోచుకుంటున్నారు, ఈ సమయాన్ని ఎంతమంది పోగొట్టుకొని వినకుండా నిద్రపోతున్నారు. కేవలం నిష్ప్రయోజనమైపోతావు నువ్వు అంటున్నాడు వాక్యంలో. అందుకని వాక్యానుసారంగా ఇతర పనులు, మందిరంలో ఎన్ని పనులు, సేవలో ఎన్ని పనులు, దేవుని పిల్లలకి ఎన్నో అవసరతలు, వాటన్నిటినీ తీర్చేవారికి వారిని కూడా ఒక దీపముగా వెలిగించి అనేక మందిని వెలిగించేవారుగా చేయబోతున్నాడు. ఆయనకు ఒక్కడికే మహిమ చెందునుగాక. ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఎంత గొప్ప మాటలు మనం వింటున్నాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ధనవంతుడు, బలవంతుడు, యోగ్యుడు, దేశాలకు అధికారి, రాజ్యాలకి రాజ్యాధిపతి, రాజులకే రాజు. అటువంటి ఆయన నేను నా తండ్రితో కూర్చోవాలి కదా, మహిమ సింహాసనంలో కూర్చోవాలి కదా, వెలుగుతో చేయబడ్డాను కదా, నేను వెలుగును కదా, నేనేంటి భూలోకానికి వెళ్తాం. అప్పురాలు వాళ్ళంతా మట్టితో చేయబడ్డారు. ఆ మట్టి నా కాలుతో తొక్కబడినది. వాళ్ళంతా అప్పురాలు అనుకోలే. యేసయ్య నేను మట్టితో చేయబడిన పిల్లల్ని నా రక్తం దారిపోసి కొన్నాను. పరిశుద్ధ రక్తం, పవిత్ర రక్తం దారిపోసి కొన్నాను. మొదటేమో కన్నాడు, రెండవసారి కొన్నాడు. కన్నప్పుడు మాటనలా, కన్నప్పుడు లోబడలా, తండ్రికి విరోధంగా దూరం అయిపోయాం. దేవునికి విరోధమైన తెలిసి తెలియని వయసులో పాపాలు చేశాం. తాగేవాడు తాగుబోతు, తిరిగేవాడు తిరుగుబోతు, పేకాట, జోదం, వ్యభిచారం, దొంగతనం, ఏదో ఒక పాపం, తొందరపాటు, తొట్టుపాట్లు ఉన్నాయి. అయితే మనం తాకట్టుకెళ్ళిపోయాం, పాపంలో, శాపంలో తాకట్టుకెళ్ళిపోయాం. ఏదో ఒక దినం నిన్ను కరుణించి ఆయన రక్తము దారపోసి త్యాగము చేసి నిన్ను తాకట్టు నుంచి విడిపించాడు. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నీతిమంతుడు, ఆయనే రక్షకుడు. దేవునికి స్తోత్రం. మన రాజ్యము, మన దేశము నెమ్మదిగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి అని ప్రార్థన చేయాలి. సంఘాలు, సేవలు, సహవాసాలు ఆత్మలో ప్రార్థన భారం కలిగి, ఆత్మల భారం కలిగి ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 107వ కీర్తన, 107వ కీర్తన 6 అంటున్నాడు కదా ఆయన. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి. బైబిల్లో మాట ఇది. అప్పుడు వారు ఆయన మాట నమ్మిరి. ఎంత వాక్యం చెప్పినా, టీవీల ద్వారా చెప్పినా, టెలివిజన్ ద్వారా తెలిసిన, రేడియోల ద్వారా తెలిసిన, సెల్ ఫోన్ ద్వారా తెలిసిన, మారు మనసు లేకుండా జీవిస్తే ప్రయోజనం లేదు. అప్పుడు వారు ఆయన మాటలను నమ్మిరి అని ఉంది ఇక్కడ. అయితే నమ్మితే ఏం చెప్పాడు చూడు, ఆయన కీర్తి గానము చేసిరి, ఆయనని ప్రసిద్ధి చేశారు, యేసయ్యని ఘనపరిచారు, యేసయ్యని పాటలు పాడి మహిమపరిచారు, ప్రార్థన చేసి స్తోత్రము చెల్లించారు. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకేమంటున్నాడు విందాం. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టక కొనకపోయిరి, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. ఎడారిలో శోధించారు, అరణ్యములో శోధించారు, ఎక్కడైనా సరే ఆయన మాట కొరకు ఎదురు చూడలేని స్థితిలో దిగజారిపోయారు. అయితే ఆ ప్రజలకు ఏం చేశాడు విందాం. ఆయన ఏం చెప్తున్నాడు విందాం. 107వ కీర్తనలో మొదటి మాటలు చెబుతున్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడే. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడే. దేవుడు దయాళుడైతే నీవు కూడా ఆయన దయా, జాలి, ప్రేమ మనం ధరించుకున్నప్పుడే ఆయన పిల్లలం. ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి, దయ ఉండాలి, అప్పుడే ఆయన పిల్లలం. మనం ఏం చేయాలంట? ఆయన కృతజ్ఞతతో కీర్తించుదాం, స్తుతించుదాం. ఎంత విజయం సాధించాలో మనం. కీర్తిస్తున్నావా? స్తుతిస్తున్నావా? ఆయన కలిగి ఉన్నావా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధులు చేతిలో నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. దేవునికి స్తోత్రం. ఎన్ని దిక్కులు ఉన్నాయి మనకి?
తూర్పు, పడమర, దక్షిణం, దయ, సంపద, సన్నిధి, ఇన్ని దిక్కులు వారిని పోగు చేసి దేవాది దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలని దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఆరాధన అంటే ఇష్టం లేదు, ప్రార్థన అంటే ఇష్టం లేదు, వాక్యం అంటే ఇష్టం లేదు, గుడి అంటే ఇష్టం లేదు. ఇలాంటి పిల్లలు ఇంట్లో మంచం మీద కాలు మీద కాలు వేసుకొని పడుకుంటే ప్రయోజనం లేదు. ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన చెబుతున్నాడు. వారు అరణ్యము అందలి ఎడారిలో త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేది వారికి దొరకకపోయాను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. అయితే ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. అరణ్యంలో తిరిగారు, ప్రభువుని మోషేని ఎదిరించారు, ఆకలితో అల్లాడుతున్నారు, సమస్యలిపోయారు, ఉండటానికి నివసించడానికి గూడు లేదు. అయితే ఆ పక్షంగా వారు సమస్యలిపోయారు. అయితే దేవాది దేవుడే మరలా కనికరించి, మరలా దయ, జాలి, కనికరము చూపించి మరలా వారు మొరపెట్టగా యెహోవా వారి మొర ఆలకించెను. యెహోవా వారి మొరలకు చెవియొగ్గెను. ఆయనే మరలా రెక్కల చాటును భద్రపరిచి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి మధ్యలో నడిచాడు. ఎవరి మధ్యలో? ఇశ్రాయేలు సైన్యం మధ్యలో. రాత్రి అగ్నిస్తంభముగా, పగలు మేఘస్తంభముగా నడిచాడు. వాళ్ళకి నీడగా ఉన్నాడు, చల్లగా ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు. ఎన్నో ప్రయత్నాల్లో వాళ్ళని సహాయం చేసిన దేవాది దేవుని ధిక్కరించారు. మనం కూడా ఎన్నో మేలులు పొందిన, ఎన్నో సహాయం చేసిన ఆయన్ని ధిక్కరించేలాగా లేకుండా ఆయన కొరకు మన హృదయం మనం ఆయన తట్టు తిరగాలని మనం చేస్తున్నాం. ఈ వాక్యము మీ హృదయంలో పని చేసినట్టయితే దేవాది దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేయాలని మనం చేస్తామన్నా. దేవుడే మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమె పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. అత్యంత కృపగలిగిన దేవుడివి నాయన, రాజ్యాధిపతివి నాయన, రాజులకే రాజువి, దేవతలకే దేవుడివి, సృష్టికర్త అయిన దేవుడివి అయ్యా. ఈ నీ దీని బిడ్డలందరూ పరిశుద్ధుల పిలుపులో పాలు పొంది అయ్యా భక్తి జీవితంలో వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగిపోయే కృప దయచేయండి. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ అట్టి కృప, దీవెన, ఆశీర్వాదాలు దయచేయండి. మరి అంతగా ఆత్మీయులు ఎదగటానికి యోగ్యులుగా చేయండి. నానాటికి మేమందరము నీ రాజ్యంలో కలుసుకునే భాగ్యం దయచేయండి. మీరే మహిమ పొందుదురుగాక, మీ చిత్తమే జరుగునుగాక, మీ నామ ఘనతలు హెచ్చించబడునుగాక. మీ నామానికి మహిమ తెచ్చటానికి అనేక మందిని హెచ్చించునుగాక. మీరే మహిమ పొందుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రిని ఆదరణకర్త, సర్వలోక పరిశుద్ధులకు, కూడి వచ్చిన బిడ్డలకు, మరి ముఖ్యంగా టీవీలో వింటున్న పిల్లలకి మీ కృపతోడైన నడిపించునుగాక. ఆమేన్.